వెల్కమ్ టు వేదిక టీవీ. 2 సంవత్సరాలకు ఒకసారి వచ్చే మేడారం సమ్మక్క సారలమ్మ జాతర విశేషాలు తెలుసుకుందాం. మేడారం జాతర ప్రపంచంలోని అతిపెద్ద గిరిజన జాతరగా ప్రసిద్ధికెక్కింది. ఇక్కడ వనదేవతలను దర్శించుకునేందుకు భక్తులు ఎక్కడి నుంచో తరలి వస్తూ ఉంటారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక 2014లో మేడారం జాతరను ప్రభుత్వం రాష్ట్ర పండగగా గుర్తించింది. అయితే ఇక్కడ వనదేవతలుగా కొలిచే సమ్మక్క సారలమ్మ ఎవరు? జంపన్న వాగు ప్రాముఖ్యం ఏంటి? అసలు ఈ జాతరను ఇంత వైభవంగా ఎందుకు నిర్వహిస్తారు? ఇలాంటి సందేహాలు చాలామందిలో ఉన్నాయి. అసలు మేడారం సమ్మక్క సారలమ్మలకు వనదేవతలుగా కొలిచేందుకు ఒక కథ ప్రాచుర్యంలో ఉంది. పూర్వం కోయిదొరలు వేట కోసం అడవికి వెళ్లిన సందర్భంలో అక్కడ వారికి పెద్ద పులుల కాపలా మధ్య ఒక పసిపాప కనిపించింది. ఆ పాపను కొయ్యిదొరలు గుడారానికి తీసుకొని వెళ్ళి పెంచుకున్నారు. ఆ పాప గుడారానికి వచ్చినప్పటి నుంచి అన్ని శుభాలే జరగడంతో కొండదేవత ఆ రూపంలో ఉందని నమ్మారు. మాఘశుద్ధ పౌర్ణమి రోజు ఆ పాపకు సమ్మక్క అని నామకరణం చేశారు. సమ్మక్కను ఆ ప్రాంతపు కోయ చక్రవర్తి మేడరాజు పెంచి పెద్ద చేశాడు. మాఘశుద్ధ పౌర్ణమి రోజున మేడారంపైకి కాకతీయ సైన్యాలు దండెత్తాయి. ఈ క్రమంలో ములుగు జిల్లా లక్నవరం సరస్సు వద్ద గిరిజనులకు కాకతీయ సేనలకు మధ్య యుద్ధం జరిగింది. ఈ క్రమంలో సాంప్రదాయ ఆయుధాలతో పగిడిద్దరాజు, సారలమ్మ, నాగులమ్మ, జంపన్న, గోవిందరాజులు విరోచితంగా పోరాటం చేశారు. కానీ కాకతీయ సేనల దాటిని తట్టుకోలేక మేడరాజు, పగడిరాజు, సారలమ్మ, నాగులమ్మ, గోవిందరాజులు యుద్ధంలో మరణించారు. వారి మరణ వార్త విన్న జంపన్న అవమానాన్ని తట్టుకోలేక అక్కడి సంపెంగి వాగులో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. అప్పటి నుంచి సంపెంగ వాగును జంపన్న వాగుగా పిలుస్తున్నారని చరిత్రకారులు చెబుతున్నారు. తన కుటుంబం మరణించిందన్న వార్త విన్న సమ్మక్క యుద్ధ రంగానికి వచ్చి కాకతీయ సైనికులపై విరుచుకుపడి విరోచితంగా పోరాటం సాగించింది. ఆమె వీరత్వం చూసి ప్రతాపరుద్రుడు ఆశ్చర్యపోతాడు. కానీ ఓ కాకతీయ సైనికుడు దొంగచాటుగా సమ్మక్కను బల్లెంతో వెన్నుపోటు పొడుస్తాడు. ఆ గాయంతోనే మేడారం గ్రామానికి ఈశాన్యంలో ఉన్న చిలకల గుట్టకు వెళ్ళి ఆమె అదృశ్యమైపోయిందని చెబుతూ ఉంటారు. ఆ తర్వాత తప్పు తెలుసుకున్న ప్రతాపరుద్రుడు సమ్మక్క భక్తుడిగా మారిపోతాడు. కొంతకాలానికి ప్రతాపరుద్రుడు కోయరాజులు కట్టవలసిన కపాన్ని రద్దు చేసి సమ్మక్క భక్తుడై కానుకలు సమర్పిస్తాడు. 2 ఏళ్లకోసారి జాతర నిర్వహించాలని ఆదేశాలు జారీ చేస్తాడు. ఈ సమ్మక్క సారలమ్మ జాతర అలా మొదలైందనే కథ ప్రాచుర్యంలోకి వచ్చింది. కుంకుమ భరణిగా సమ్మక్కను భావించి అప్పటి నుంచి 2 ఏళ్లకోసారి మాఘశుద్ధ పౌర్ణమి రోజు సమ్మక్క సారలమ్మ జాతరలను భక్తి శ్రద్ధలతో జరుపుకునే సాంప్రదాయం ఏర్పడింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ములుగు కేంద్రం నుంచి 44 కిలోమీటర్ల దూరంలో తడ్వాయు మండలంలో మారుమూల అటవీ ప్రాంతంలో మేడారం గ్రామం ఉంది. ఈ దట్టమైన అడవులు, కొండల మధ్యనే సమ్మక్క సారలమ్మలు కొలువై ఉన్నారు. 4 రోజుల జాతర భాగంగా గద్దెనెక్కిన దేవతలు చివరికి వనప్రవేశం చేస్తారు. దీంతో మహాజాతర ముగుస్తోంది. భారతదేశంలోనే అతిపెద్ద గిరిజన సమ్మేళనం.